హలో అర్థమైతలేదు అర్థమైతలేదమ్మా మీ ఆయనే నీ మోడు నాకు పెళ్ళి ఎప్పుడైంది నా పెళ్ళి ఎప్పుడైంది అలా ఉన్నాడు ఇట్లా ఇదివరకు తెలియపోనా ఇప్పుడే తీసుకొచ్చిండు ఆయన కొట్టుకొచ్చిండు మీ బాబు పోయి మీ డాడీ పోయి మీ నాన్న పోయి మీ ఫాదర్ పోయి మీ అయ్య పోయి ఆయన ఒకటేనా డాడీ ఒక్కడేనా పాడవాడ ముసలిదాన్ని చూస్తలేవు నాకు ఇట్లా ఆయన వచ్చిందట ఇక నీకు నాయనకు గిత్త గిత్త తెలియదా నీకు వెళ్ళిపోయా గురి చేస్తా గారిపోయా నీకు మోడు నీకు భర్త 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 డాడీ గప్పుడు మాత్రమనగా రాజే మరంగరాజు రాఘవ రామచంద్ర పిల్లక పత్తి కూర నా బిడ్డ 10 ఏళ్ల బాలునమ్మ మెరక దయమవ్వ ఆ పిల్లగాడికి కాబోయే భర్త నాకు అవతలేవు కదా నీకే శనుడవ్వగలను నాయన అల్లుడు తీసుకొని భవనాలు నింపుకున్నది మరి ఆ బిడ్డ దైమా బతికున్ను పిల్ల దైమా బతికున్ను మన సేన మహారాజుకు శుభతోటి బలకమైన లేనప్పుడు రాదు అమరంగా అయ్యా అప్పటి వరకు రుతుమతి కాలేదు ఎవరమ్మ ధైమోది దేవి భవన సేన రాజా అన్నడమ్మ ఈ గద్దరుగా తీసుకొద్దన్నమ్మ ఈడుదా నీ బిడ్డనమ్మ రామరావు బాలగూడ దైమవతి అల్లుడారమ్మని అల్లుడు రంగరాజు కాదు తండ్రి అల్లుడు తీసుకోవాలి కాడికి వచ్చారు తెలిసి మనిషిని భార్య లేను ఏమంటారమ్మా తులసమ్మని అరే భార్య అని లేనివాన్ని తులసమ్మ అంటారు. నేను ముండరాజ్యం వెళ్ళలేను ధనరాజ్యం వెళ్ళలేను నా అల్లుడే ఇట్టింది నా కొడుకు రాజ్యం మీద పెడతా అయ్యా ఈ రోజు నుంచి నా అల్లుడు ఈ ఊరికి రాదు అన్న ఇలా నాకు ఒక్క కొడుకుంటే కొడుకు పెళ్లి చేసి రాజ్యం మీద పెడుతుంది నా కొడుకు కూర్చుని ఆ తులబారు నేను కూర్చుని పెడతాను అల్లుడా నా కొడుకు చేతికి ఇచ్చే కటకం నీ చేతికి ఇస్తాను నేను 60 ఏళ్ల వృద్ధుని కాబోతాను రాజదేశం పైలో అయ్యా ఊరిలో రాజు ఉత్తముడైతే పాలు వంగిన ప్రజలు బొగ్గునన్నారు పాలు
వంగినట్టు ప్రజలు వంగనన్నరే కన్నా పెద్దవాళ్ళు వస్తే అన్న లెక్క భావించుకో చిన్న వాళ్ళు వస్తే తమ లెక్క భావించు పాలలాంటి రాజ్యాన్ని పాడు చేయకన్నాడు కాళ్ళు రెక్కలు ఊరు ఉమ్మన్ననాడు కాడు రమ్మన్ననాడు నా ప్రాణం పోయినాడయ్యా కొడుకోలు లేని వాడిని పోనాయనా కొడుకోలు లేని వాడిని పోనాయను ఆడి బలగమల్లా ఉన్నది నాన్న నేను బిడ్డలకున్న తండ్రి నా ప్రాణమైన నాడు అల్లుడైతే కొడుకైంది నాయన నా పేడ ముందు కుండ వచ్చి నన్ను దానం చేయి నా బిడ్డలు బయటవయ్యా ఓ నాయన అల్లుడా భవనసేన మహారాజా అయ్యా మీ తల్లి రావంగేమన్నది ఓ నాయనా నా కొడుకు పైలమన్నా నా కొడుకు పైలమన్నా అని నా చేతులు పెట్టింది నీ అవ్వ నా కాళ్ళ మీద ఎదినది నీ కొడుకోలే చూసుకుంటా ఓ నాయనా అయ్యోలే చూడలేవా ఓ నాయనా రాదు అమరంగా రాదన్నాడు నాయన ఇక ఈ ఊరికి నా అల్లుడే రాదన్నాడు 10 ఏళ్ళ బొబ్బలు పట్టిండు అయ్యా ఇంటి పోతాన రాజదేశం పైలమన్నాడమ్మా భవన సేనరాజు గురించి ముందు పెట్టి కలగం చేసి ఇస్తున్నప్పుడు అయ్యయ్యో ఎత్తిరమ్మా కన్న కొడుకు లెక్క తీసుకొచ్చి రాజ్యం వేల పెట్టిందని వాళ్ళని సంసారప చెప్పాలి కన్నడే రాజ్యం వేల పెట్టిన భవనల తొమ్మలు పట్టిండు పెద్ద బిడ్డ దైమవతి 10 ఏళ్ళ బాల అమ్మమ్మ మీరు బడికి పోలే 2 పిల్లలకు అన్నం పెట్టిల్లా మరి 2 బిడ్డలు బడికి పోతాను 2 బిడ్డలు బడికి పోతాను తల్లుడు రాజ్యమేలు తండ్రి రాఘవ రామచంద్ర వాళ్ళ ఇంట దాసిలత లేదా దాసిలత ఇంట దాసిరికని చెప్తాంది అట్ట కొన్ని రోజులమ్మా గడవచ్చే అయ్యో చిన్న బిడ్డ దేవి గవా దేవి గవా ఒక రోజు తినమందు బడికి పోయిన పిల్లగాలు నాగడాల ఇంటికి వచ్చిలవరారా దబా దబా కాలు దగ్గర ఇంట్లో పోయిలేవా ఆ చెల్లే దేవి కవి అన్నది అక్క నాకు ఆకలి అవుతుందో అన్నది రాచెల్లాని తీసుకుపోయి అన్నం పెడదామంటే ఇంట్లో తాగుదామంటే ఉతకాలు లేవు మరి నా చెల్లె సెమ్మ నీళ్ళతో సరిపెట్టుకుంటది కావచ్చు అవుతుంది నా భర్త ఇంటికి వచ్చి బామ దైమోది దేవి అన్నం పెట్టు తిన్ని కచ్చరికాడికి పోతా అంటాడు నా భర్త చేతికి సెమ్మ నీళ్ళు ఇద్దామంటే ఇంట్లో నీళ్లు లేకుండా అయిపోయినాయి ఆయన మా ఇంట్లో లత లేదా దాన్ని పిలిచి బాయికాడి పోయి మంచిలు తీసుకురమ్మంట అనుకున్న బిడ్డ దాన్ని పిలిచి బాయికాడి తోలకున్నా బిడ్డ కరమా ఎట్లా ఉండను లత దాసి లత ఏం చేస్తారా ఇంట్లో స్నానం చేస్తానా ఏడా బాత్రూమ్ లో వాళ్ళు
బాబోరి అయ్యో నా భర్త చాలా అయితే ఇంట్లో మంచి లేవు మంచిలో బయట పోయి మంచిలు తీసుకొస్తారావమ్మా ఏయ్ బట్ట కట్టుకొని రా నువ్వు అట్నే ఎవరికి వచ్చేదంటే ఇక్కడ ఒక్క మొగోళ్ళు ఉండరు పడికి పోవాలి మీరు అన్నం వండుకున్నారు విద్య అచ్చేళ్ళైతుంది మీరు స్కూల్ పోవాలి చక్క ఓన్లీ అమ్మా దైవమతి దేవి విద్య దేవికమ్మా నేను ఎక్కడ పోవాలి ఇప్పుడు నీళ్ళ పోయి మద్దతు వచ్చే వరకు మీరు అన్నం వండుకుంటారా బిడ్డలాల పోతాను కడవ మీద కడవ పెట్టి కదిలిపోతానమ్మా కడవ మీద కడవ పెట్టి కదిలిపోతానమ్మా ఇప్పుడు నిన్నేనేవో అయ్యా ఎగుతానే ఇది చూడు కడవ మీద కడవ పెట్టి కదిలిపోతానమ్మా బయలు వెళ్ళినది మీ దొంగతాళ్ళు దెబ్బ మహారాజు గుంజా మరుమెల్ల తోటలోన మంచి నీళ్ళ బాయి ఉన్నది ఎత్తుకుంది కొద్దిలా మెల్లగా రావా దీన్ని ఎత్తుకున్నా ఎందుకు తాతగానే ఎందుకు వచ్చినావు జీతం కడ తావిడిచ కడ సంగలు వీకాల రాకపోతే నీళ్ళు పోసి పీకాలే గోగుల్లో గోగుల్లో కడవ ఎత్తుకున్నదమ్మా కదిలి వస్తాదమ్మా
ఆమె లేచింది ఆమె రోజా లేచింది. కూర్చో సౌందర్య అబ్బా రాదు నన్ను తాకిందయ్యా నేను బిందెత్తుకొని అత్తను తాకినట్టే గిదేశాను మరి అప్పటికి పడికి అన్నారు అతని భార్య చిన్న వల్ల చేతికి రాలేదు నా అందసందం చూసి నామే నన్ను ప్రేమకు రమ్మనలేక నేను బిందెత్తుకొని వస్తుంటే రావే అని ప్రేమ కలలేక నా భుజం నన్ను టచ్ చేసింది. ఇలా ఏందంటే ఆలోచించే ఉన్నదే అతని భార్య చిన్నపిల్ల కాబట్టి నేను మా మామతోటి చెప్పిందంటే మా మామ అంటాడు నా బిడ్డ చిన్న పిల్లని దాని మీద కల్లేసి బుధం తాగించినవని నన్ను ఇల్లెల్ల కొడుతుంది కావచ్చు ఏమిటి దాదులద్దా కానక నీ భుజానికి నా భుజం తాగి బింద కింద నువ్వు అక్క లాంటి దాని మా మామతోటి చెప్పబోకే కుదండం మీద నేను ఎక్కడ పడ్డోడు కానీ నన్ను ఇల్లు ఎక్కడ పడ్డాడమ్మా మళ్ళీ పొడలు పట్టుకొని కొడుతున్న పోవాలి ఎందురా కొడుకు వాళ్ళని గతినవంటే గిట్ల కాని మరి ఎందురా మా వెళ్ళ పట్టినంటే మావయ్య మరి అది పట్టుకొని ఆ వాళ్ళ ప్రాణం పోదమ్మా కళ్ళ కాలు మొక్కేరా లత ఓ దాసి లత ఏను మా ఇల్లు బొక్కు బొక్కు అంటుంది బొక్కు అనదా నేను 20 ఏళ్ళు అవుతాను నువ్వు 10 ఏళ్ళ నీది నాకన్నా దూరం ఉంటుంది మూడేళ్ళే అవును కానియరా అయితే ఘోరం మా అయ్యతో చెప్పకు లత నీ కాళ్ళు మొక్కుతా అని కాలేదా పడ్డాడు లంచ దొంగ దాని సూపే దొంగ సూపుల్లా వాళ్ళ కెరికే నాయల కెరికే కుర్చీ మీద కూర్చున్న వాళ్ళకు అందరూ పాతోళ్ళకి కడైతే ఇంకా మొత్తం బొత్తడు పాతోడే అయితే ఏ పాతోడో కానీ నాకు తెలియదు కానీ ఈ రాజుతోటి నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టలేదు ఈ రాజుతోటి నువ్వు ఇల్లు కట్టించుకున్నాను కావాలి అయ్యా పవనసేన రాజా ఏమిటమ్మా నీ మావకు అర్థం కావద్దు నువ్వు ఈ ఊళ్ళోకి వెళ్ళిపోవద్దు మళ్ళీ నీ ఊళ్ళో పోయిన కురసేను పోయే కూలిపోవద్దు అంటే నా మాటను వింటాను చేతులు చెయ్యి వెనక ముందు రాదు మా మామతో చెప్పకుండా ఉండాలంటే నీ చేతులు చేయగలిపి కావాలి చేతులు చేయగలుగుతున్నాడు తిక్కినట్టు రామ రామ ఉల్ల పెట్టవలే రామ రామ దొరికింది రామ రామ
నేను భూములు అడుగుతున్నాను, జాగలు అడుగుతలేను, ఓ బంగారం అడుగుతలేను, నాకు అవ్వలేదు, నాకు అయ్యలేడు, కొడుకులు లేరు. మీ గుణం చెప్పకుండా నాకు నీ అచ్చిన నేను అలాంటి వ్యక్తిని కాదు. ఏమిటి లతమ్మా పాడు అయ్యా కాదు పాంచ నీ కాలు మొక్కుతా. నేను పొద్దున్న దాకా నేను మీ అత్తగారింట పని చేస్తారా? పాడుతా పని నాకు అయితే నాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు. పొద్దున్న దాకా మీ అత్తగారింట పని చేసి వచ్చినాక నేను నాకొక్క ఇల్లు కట్టు నీ బాంచ కాలు ఒక్క ఇల్లు కడితే బాంచయ్యా. పొద్దున వారి గద్దెరాచి మొక్కారు, మొక్కుతున్నా ఇటుకెళ్ళ బెల్లవేయండి, ఇటుకెళ్ళ బెల్లవేయండి. పెట్టాలి పొద్దున్నాక మీ అత్తగారింట్లో పని చేసి నేను సాయంత్రం వేళ వచ్చిన ఇంట్లో వాడు సత్తనన్నదే మరేమి కాదు ఇల్లే కట్టి అన్నది కదా. ఓ ధనం అడగలేదు, ఏం అడగలేదు, ఒక నివాస్థానం కావాలన్నది. ఎంతైనా రాజ్యం నా చేతున్నది, చేతులకు డబ్బు ఉన్నది. మా లెక్క పత్రం చూడని 3 రూపాయలు మనం వెళ్ళిపోతాడు. ఈయన కొద్దిగా మాలేదు, కొద్దిగా రంగు రంగు వల మాలగా ముఖము గడగ మోయం కుమాలు కాళ్ళు గడగ కంచు మేడరమ్మా ఎంత మంచుకున్నది. ఎంత మంచుకున్నాడు ఇప్పుడు ఎందుకురా మాలు కూడా ఎక్కుతున్నది, మాలు కూడా ఎక్కుతున్నది. ఇల్లు కట్టాను, మాలు కట్టినా ఇక పొద్దున్నాక మా ఇంట్లో పని చేసి వచ్చి సాయంత్రం మాల ఉండు, నేను పోతానమ్మా. మాల మీద నేను ఉంటా కానీ ఒక్క మాట అయ్యా. ఏ మాట బిడ్డ? అయ్యా నేను ఎక్కువ ఏం అడిగా, నేను అడిగేదాన్ని కానే కాదు. సంవత్సరం కాకపోతే ఏమసారి ఇక్కడ రాగా చూసినాను అయ్యా. నీ భాష వాళ్ళ మాటలు పట్టుకుని నీ సంవత్సరం ఆగమైతే నేను ఏం అడుగుతలేను, నీ సంవత్సరాలు ఆపేదాన్ని కాదు. అయ్యా మాలకు దగ్గ నేనున్నా, నాకు దగ్గ మాలున్నది, నీడ నాకయింది, తోడు నాకు కావాలి రాజా, తోడు నాకు కావాలయ్యా రాజా, బ్రహ్మాశలా రాజా. అయ్యా నాకు నీడైంది, నాకు తోడు కావాలి. అయ్యో మరేమి కాదు, మరేమి కాదు అయ్యా, నాకు నీడంటే చేసిన కానీ నీకు తోడు కావాలంటే కాదు వీడు పైస పెట్టి మాల పెట్టిన కానీ తోడంటే పైస పెట్టి కొనకొచ్చే లెక్క. ఎవరికన్నా ఏ పిల్లకన్నా పోయి మీ కుల బాంధువును చూసి పెళ్లి చేస్తా. అయ్యా నీ భార్య చిన్న పుల్ల 10 ఏళ్ల పిల్ల. అవునమ్మా. నేనంటే
అదే ఈడుకులే ఈడుకున్నా జోడుకున్నా అయ్యా నీ మంచి నీడు నాయుడు ఒక్కటి మరేం లేదు నీ మాల మీద పూజ కోసం పోవు నా కోసం నవ్వు ఒక్కసారి నవ్వుల్లో పుట్టుకొస్తుంది నవ్వు ప్రేమ లేని జీవితం పూలని చెట్టున అదిగో ఊళ్ళో పెళ్లి జమ్మికుంటా బస్సు మిస్ మీకెళ్ళకొని మీకు నాకు చెప్తారు రాజవయ్య నవమన బదకారా కార్తీక దీపంలో నేను వంట లెక్కలేనా దీపక్ అంటారు అన్నం లేదా సన్నం లేదా కొడుక బుట్ట లేదా మీద మీ సమ్ముడా ఏమిటయ్యారా దేవరా చిన్న సినిమాకు పోతారా చిన్నరాళ్ళు పట్టుకొని సిటి బట్టి సరి ఎత్తరు సిటి పాడు బరిలేకుండా 7 ఏళ్ళు కాలం ఏదాయి వస్తేనే అత్తైనా పర్వాలేదు అత్తైనా పర్వాలేదు వీడు నన్ను సేపట్ట పోతే వీని పరువు వీని పట్టిష్ట పోవాలి వీని ఇవ్వబోవాలి వీని చదిపోవాలి అనుకునే ఏమిటి దోశలతో నా ప్రేమకు రావా నువ్వు గిచ్చుకున్నా గిల్లుకున్నా 2 రోజులు తగ్గున్నా ఉల్లకెళ్ళిపోతానే